నాయకులు కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలతో పాటు ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామని పిలుపునిచ్చారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. టీడీపీ ఒక్కటే నిత్య చైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్న పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. మహానాడుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక్క మాట సార్ని తెలుసుకుందాం. సో చెప్పండి, ఏ విధంగా ప్రత్యేకంగా ఉండబోతుంది? ఇది డిజిటల్ హైబ్రిడ్ మోడల్లో మేము చేస్తున్నామండి. ఇందులో మరి మహానాడు పరిమిత సంఖ్యలో అమరావతిలో మేము చేసుకుంటున్నాం. కానీ దీనికి సుమారు లక్షల సంఖ్యలో మేము 1875 సెంటర్లో క్లస్టర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అవి కాకుండా పార్లమెంటు సెంటర్ వేదికగా చేసుకున్న పార్లమెంటు అధ్యక్షులు ఆధ్వర్యంలో, అవి కాకుండా అలాగే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, దేశంలో ఉన్నటువంటి వారు, ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా దీనికి మమేకమై ఈ వేదికతో డిజిటల్గా కనెక్ట్ అయ్యి చేస్తున్నామంటే ఇందులో లక్షల సంఖ్యలో చూస్తున్నారు. ఇది ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ నడిపించేటువంటి వేదిక అని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సార్, ఇంకోటి గిన్నిస్ రికార్డు కాబోతుంది ఈ డిజిటల్ రూపంలో. ప్రపంచంలో ఏ పార్టీ కూడా, రాజకీయ పార్టీ ఇంతమంది డిజిటల్లో జరగలేదు. గిన్నిస్ రికార్డు ఇంత ప్రాంతీయ పార్టీకి ఇన్ని సెంటర్స్లో చేయడం మొట్టమొదటిసారి. ఇది ఖచ్చితంగా ఇది గిన్నిస్ రికార్డ్ సాధించబోతుందని చెప్పి తెలియజేస్తుంది. గతంలో కడప మహానాడులోనే పల్లా శ్రీనివాసరావు భవిష్యత్తు నాయకుడు, మాజీ సీఎం కాబోతున్న లోకేష్ అని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నారు ఇది ఒక గిన్నిస్ రికార్డుగా ఉండబోతుంది, డిజిటల్ రూపంలో అద్భుతంగా మహానాడుని జరగబోతుందని చెప్పి టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మనం విజయ్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, మంగళగిరి.